బాపట్ల జిల్లా చీరాల సైబర్ నేరగాల బారిన పడి ₹1,10,00,000 పోగొట్టుకున్న విశ్రాంత వైద్యులు. ఏలూరు మెడికల్ కళాశాలలో మెడికల్ ఆచార్యులుగా ఉద్యోగం చేస్తున్న వైద్యులకు కొంతమంది ఫోన్ చేసి బెదిరించి ₹1,10,00,000 అపహరించిన సంఘటన. అతని కాకుండా భార్యకు ఫోన్ కూడా చేసి డబ్బులు అపహరించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేయబోతున్నారని భయపెట్టి డబ్బులు గుంజుతారు. ఆ విధమైన ఫోన్ కాల్స్ వస్తే 1903 నెంబర్కి లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి అని సిఐ చీరాల 1వ పట్టణ సూర్యపల్లి సుబ్బారావు తెలిపారు. ఇచ్చి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి అని మోసం చేస్తే పాపం వాళ్ళు తెలియక డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్టర్ని బేస్ చేసుకొని ఈ సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. అలాగే ఇంకో కొత్త స్కామ్ ఒకటి వచ్చింది. షేర్లు, మీరు మా కాడ షేర్లు పెట్టండి, ఈ షేర్లు పెడితే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్తున్నారు. ఈరోజు ఒక ₹100 ఇస్తే వాళ్ళు రేపు ఆ ₹100కి ₹200 ఇస్తున్నారు. అలాగే మనం అమౌంట్ పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక 15 రోజులకల్లా వాళ్ళు మన కాడ లక్షల్లో డబ్బులు సేకరించేసి మనం మోసం చేయడం జరుగుతుంది. దయచేసి ఈ మోసాలను గమనించి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాము. అలాంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా మేము తగు చర్యలు, చట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కోరుకుంటున్నాము. దయచేసి ఎవరు ఈ ప్రజలు ఇలాంటి మత్తులో పడి మోసపోకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రూరల్ ప్రజలకి నా నమస్కారాలు. గత సంవత్సరము అక్టోబర్ నెలలో గిద్దలూరులో డిఏ జ్యువెలరీ షాప్లో అలాగే ప్రణవి జ్యువెలరీ షాప్లో ఒక గుర్తిన వ్యక్తి వచ్చేసి నేను గోల్డ్ తీసుకుంటానని చెప్పేసి వాళ్ళని మోసం చేసి, మీరు డబ్బులు కావాలంటే నా బైక్ మీద ఎక్కండి, నేను మా ఊరి పక్క ఊరే, అక్కడ పోయి మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నమ్మించి ఆ బైక్ మీద గుమస్తాన్ని ఎక్కించుకొని దూరం పోయిన తర్వాత అతను దింపేసి అతను భయపెట్టి అతని దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మేము గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సారు ఉత్తర్వుల మేరకు ఒంగోలు సిఏ గారైన జగదీష్, అలాగే నేను, అలాగే మన ఎమ్మెల్యే గారు 3 గ్రూపులుగా ఏర్పడి దీన్ని టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా చేసుకొని దీని మీద బాగా ప్రయత్నించి ఈరోజు ఈ ముద్దాయి ఎవరైతే ఈ దొంగతనం చేసిన ముద్దాయి అతను సీసీ ఫుటేజ్ మేము కలెక్ట్ చేసుకొని, అలాగే అతను బైక్ ఉపయోగించిన ఆ బైక్ నెంబరు అవి మొత్తం వేసేసుకొని ఈరోజు అతను ఈ గిద్దలూరు ఆదర్శ బీడీ కాలేజ్ వద్ద అతను పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే అతని పేరు వివరాలు తెలియజేయడం జరిగింది. అతని పేరు ఎరగవరెడ్డి శ్రీనివాసరెడ్డి, తండ్రి సుబ్బారెడ్డి, అతని వయసు సుమారు 51 సంవత్సరాలు. ఇతను తిరుచినారు తిరుపతి అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇతను ఈ విధంగా ఒక గిద్దలూరులో కాకుండా అలాగే నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో చేశాడు, అలాగే చేజర్ల మండలంలో చేశాడు, అలాగే నెల్లూరు జిల్లా సీతారాంపురంలో కూడా చేశాడు, అలాగే కడప జిల్లా అయిన జమ్మలమూడిలో కూడా ఈ విధంగా వాళ్ళ జ్యువెలరీ షాప్కి వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర జ్యువెలరీ దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నిటి మీద ఇవన్నీ కేసులు కట్టడం జరిగింది. వాటి మీద ఈరోజు ముద్దాయి దగ్గర నుంచి సుమారు 66 గ్రాములు గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మన గిద్దలూరు ఏఎఫ్జీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ మొత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.